Hi everyone, welcome back to my channel Saranya Sandy. ఈ కాసరకాయలు రేర్ అన్నమాట. ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కడ నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేయడము. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది వలవడం ఎంత కష్టమో చేయడం కూడా సేమ్ అంతే ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చి మనము బాగా లైట్ వాష్ చేసి పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో వితౌట్ వాటర్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, టర్మరిక్ పౌడర్ అంతా వేసి లైట్ లో ఫ్లేమ్లో 5 minutes వల్ల ఉడకనివ్వాలి. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం 2 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు, గుప్పెడు ఆవాలు వేసి చిటపటలాడనియాలన్నమాట. ఈ చిటపటలాడిన తర్వాత మనకు వీలైతే మంచెనిపప్పు అవి కూడా యాడ్ చేయొచ్చు. సో మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ కర్రీ లీవ్స్ ఒక 2 రెమ్మలు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఒక టిప్ అనమాట, ఆనియన్ బాగా వేగాలంటే చిటికెడు సాల్ట్ వేస్తే చాలా బాగా వేగుతాయి, తొందరగా వేగిపోతాయి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది నేను రివర్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి సో ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కొంచెం సాల్ట్ యాజ్ యూజువల్గా వేసాను. వేసి బాగా సార్ట్ చేయాలి. లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనము సపరేట్ ఇంతకుముందు తీసి పెట్టుకున్న ఈ ఆకాకరకాయలని వస్తుంది కాసరకాయల్ని మళ్ళీ ఇప్పుడు దీంట్లో వేసేయాలన్నమాట. అంటే నీకు డైరెక్ట్గా వేయడంలో ఎక్కువ టైం పడుతుంది. సో మనము 2 to 5 minutes దాంట్లో సెగబెట్టడం వల్ల నీకు చేదు అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో దీన్ని మళ్ళీ ఈ ప్యాన్లో వేసి బాగా సార్ట్ చేయాలన్నమాట. లో ఫ్లేమ్లోనే చేయాలి, కీ పాయింట్. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ వెల్లుల్లి బాగా దంచేయడం వల్ల దాని అరోమా అనేది బాగా వస్తుందన్నమాట. అందరూ డైరెక్ట్గా వేసేస్తారు, అదే చాలా మిస్టేక్ అనమాట. బాగా దంచేయడం వల్ల మంచి అరోమా ఉంటుంది. బాగా మళ్ళీ కలపెట్టాలి అనమాట. బాగా మళ్ళీ మనకి టేస్ట్ తగ్గట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. అది మీ స్పైస్ లెవెల్స్ బట్టి అనమాట. ఎక్కువ కారం ఉండే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నాకు కారం ఇష్టం లేని వాళ్ళు తక్కువ కారం వేసుకొని మళ్ళీ బాగా సార్ట్ చేయాలన్నమాట. సార్ట్ చేసిన తర్వాత పల్లీ పౌడర్లోనే మేము యాజ్ యూజువల్గానే మిర్చి అవంతా వేసి గ్రైండ్ చేసింది. కోర్స్ గ్రైండింగ్ అనమాట. కోర్స్ గ్రైండ్గా చేస్తుంది టేస్ట్ ఎక్కువ అనమాట కంపేర్ టు ఫైన్ గ్రౌండ్. సో అది ఒక 3 tablespoons వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఎండి కొబ్బరి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి నచ్చితే. సో నేనైతే దీంట్లో యాడ్ చేయలేదు. కానీ ఇది తినడం వల్ల ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది. మనకి తినాలనిపించినా సో ఇది దొరకదు మోస్ట్లీ. నాకు తెలిసి మనకు కూడా దొరకలేదు. సో మా డాడీ బయట నుండి తెప్పించాడు. సో ఇంతే అండి ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో డూ షేర్, సబ్స్క్రైబ్, కమెంట్.